అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలం గురించి ఆలోచించే విధానాన్ని కాస్త మార్చి చూద్దాం. ఒకవేళ మనం కాలంలో ప్రయాణించటం కాదు, కాలమే మన గుండా ఒక నదిలా ప్రవహిస్తుంటే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఆలోచన మన జీవితాన్ని, వృద్ధాప్యాన్ని చూసే దృక్పథాన్ని ఎంతగా మార్చేస్తుందో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇదే. సాధారణంగా మనం కాలంతో పాటు ముందుకు వెళ్తున్నాం అనుకుంటాం. కాని ఒకవేళ ఆ ఆలోచనే తప్పైతే, మనం ఒకే చోట స్థిరంగా ఉన్నాం, కాలమే మన పక్కనుంచి ప్రవహించి వెళ్ళిపోతోంది అనుకుంటే, ఈ ఒక్క చిన్న మార్పు మన ఉనికి గురించిన మన ప్రాథమిక అవగాహననే సవాలు చేస్తుంది. సరే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ కొత్త నమూనాని, అంటే మనం కదలడం లేదు, కాలమే మన చుట్టూ కదులుతోంది అనే ఈ ఆలోచనని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఈ రెండు ఆలోచనల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమ వైపున మనందరికీ తెలిసిన పాత ఆలోచన ఉంది, మనం పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ఒక దారిలో నడుస్తూ వెళ్తున్నామని. కానీ కుడివైపున ఉన్న కొత్త నమూనా ఏం చెప్తోందంటే, మనం స్థిరంగా ఉన్నాం, కాలం అనే నది మన పక్కనుంచి ప్రవహిస్తూ మనపై తన గుర్తులను వేసి ముందుకు సాగిపోతోంది. అయితే ఈ కొత్త ఆలోచనను ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి రూపక ఉంది. అదే ఈ క్యాన్వాస్ మరియు బ్రష్. ఈ రూపకానికి గుండెలాంటిదే ఈ ఆలోచన. మన శరీరం ఒక ఖాళీ క్యాన్వాస్ అనుకుందాం. అది కదలకుండా ఒకే చోట ఉంటుంది. కాలమనే నది దాని మీదుగా ప్రవహిస్తూ దానిపై చెరగని ముద్రలు వేస్తూ వెళుతుంది. అంటే ఈ నమూనా ప్రకారం కాలం ఊరికే గడిచిపోయేది కాదు, అదొక చురుకైన శక్తి, అదొక కళాకారుడిలాంటిది. ఎలాగైతే గాలి కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక రాయిని తాకి దాన్ని నునుపుగా మారుస్తోందో, నీరు పాలరాయిని చెక్కి ఒక ఆకారాన్నిస్తోందో, అలాగే కాలం కూడా మన శరీరాన్ని నిరంతరం నెమ్మదిగా చెక్కుతూ ఉంటుంది. మరి కాలమనే ఆ బ్రష్ మన కాన్వాస్పై వేసే ఆ ముద్రలేంటి? అది మనకు కనిపించేవి, కనిపించనివి కూడా. మన చర్మం మీద ఏర్పడే ముడతలు, మనసులో పేరుకుపోయిన జ్ఞాపకాల పొరలు, మన శరీరంలో జరిగే రసాయన మార్పులు, మన నడక, మన భంగిమ, చివరికి నెమ్మదిగా తగ్గుతూ వచ్చే మన జీవశక్తి, ఇవన్నీ కాలం మనపై వేసిన సొంతకాలే. ఇప్పుడు ఈ రూపకంలో ఇంకొంచెం లోతుకు వెళ్దాం. అసలు ఈ కాలం అనే నది తనతో పాటు ఏం తీసుకువస్తుంది? అది కేవలం ఖాళీ ప్రవాహమేనా? లేదు, కాలం ఎప్పుడూ ఖాళీగా ప్రవహించదు. ఆ నది ప్రవాహంలో ఆనందాలు, బాధలు, ఊహించని పరిచయాలు, ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్యాకేజీల్లాగా ముందే ఉన్నాయి. అవి సరైన సమయం వచ్చినప్పుడు మనల్ని చేరుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. మొదటగా కాలం ఆ ప్యాకేజీల్లోని ఒక సంఘటనను మన ముందుకి తెస్తుంది. దానికి మన శరీరం, మనసు ప్రతిస్పందిస్తాయి. దానివల్ల మనలో ఒక భావోద్వేగం పుడుతుంది. చివరిగా ఆ అనుభవం మనపై జీవశాస్త్రపరంగా, మానసికంగా ఒక గుర్తును, ఒక అవశేషాన్ని మిగిల్చి వెళ్ళిపోతుంది. ఈ భావోద్వేగ అవశేషాలు అంటే ఏవో గాల్లో కనిసిపోయే ఫీలింగ్స్ కాదు. అవి నిజమైన, భౌతికమైన ముద్రలు. తీవ్రమైన ఒత్తిడి మన శరీరం స్పందించే తీరును ఎలా శాశ్వతంగా మార్చేస్తుందో, లేదా పదే పదే కలిగే ఆనందం మన మెదడు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో, ఇవన్నీ అలాంటివే. ఈ అనుభవాలు మన శరీరంలో, మన జీవన విధానంలో భాగమైపోతాయి. అయితే ఇదంతా వింటుంటే అంతా ముందే రాసిపెట్టినట్టు, మన చేతుల్లో ఏమీ లేనట్టు అనిపించొచ్చు కదూ? కాని అక్కడే అసలు ట్విస్టుంది. ఇక్కడే మనం కేవలం నిష్క్రియాత్మక శిల్పాలుగా కాకుండా చురుకైన భాగస్వాములుగా మారతాం. ఈ ప్రశ్న చాలా ముఖ్యం. సంఘటనలన్నీ ముందే నిర్ణయించబడి ఉంటే మరి మన పాత్ర ఏంటి? మనం కేవలం కాల ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోయేవాళ్లమేనా? సమాధానం ఖచ్చితంగా కాదు. ఈ ఒక్క శక్తివంతమైన వాక్యం చూడండి. ఇది అసలు నిజాన్ని చెప్తుంది. మన జీవితం పూర్తిగా మన నియంత్రణలో ఉండకపోవచ్చు, కానీ అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిపోయేది కూడా కాదు. ఇది మనం చురుకుగా, ఉద్దేశపూర్వకంగా పాల్గొనాల్సిన ఒక ప్రయాణం. మరి మనమెలా పాల్గొంటాం? ఉద్దేశపూర్వక అవగాహన అనే సాధనం ద్వారా. మనల్ని నిస్సహాయంగా కొట్టుకుపోకుండా కాపాడి, కాలమనే ఆ నదిలో మన ప్రయాణానికి దిశానిర్దేశం చేసే చుక్కాని ఇదే. ఈ నావిగేటర్ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇది నదిలో రాబోయే సంఘటనలను మార్చలేదు, కానీ మన ఎంపికలు, మన ఉద్దేశ్యాలు,
మనం దేనిపై దృష్టి పెడతాం అనే దాని ద్వారా కొన్ని అనుభవాల వైపు మన పడవను నడిపించవచ్చు, మరికొన్నింటి నుండి దూరంగా జరపొచ్చు. ఏ అనుభవాలను మనం స్వీకరించాలి, వేటికి దూరంగా ఉండాలి అనేది మన అవగాహన అనే చుక్కానిపై ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేశాం. ఈ అంశాలన్నిటినీ కలిపి చూస్తే ఈ ప్రపంచ దృష్టికోణం యొక్క లోతైన అర్థం, దాని సౌందర్యం మనకు తెలుస్తుంది. ఈ కొత్త కోణంలో చూసినప్పుడు వృద్ధాప్యమనేది భయపడాల్సిన విషయం గాదు. అది మన శరీరం క్షీణించడం గాదు. అదొక కళాకారుడు ఒక శిల్పాన్ని ఎంతో ఓపికగా, నైపుణ్యంతో చెక్కినట్టు, జీవించిన జీవితం యొక్క అనుభవాలన్నీ మనల్ని ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కుతున్నాయి. మరియు ఈ రూపకం యొక్క అంతిమ సత్యం ఇదే: మరణమనేది ఒక ఓటమి లేదా ఆకస్మిక ముగింపు కాదు. అది ఆ శిల్పాన్ని పూర్తి చేయడం, ఒక జీవితకాలం పాటు ఎన్నో అనుభవాలతో, ఎన్నో గీతలతో చెక్కబడిన ఆ కళాఖండం యొక్క సృష్టి సంపూర్ణమవడం. ఈ ఆలోచనా విధానం మన జీవితాన్ని, మన మరణాన్ని చూడటానికి ఒక కారుణ్యమైన దృష్టిని ఇస్తోంది. మన జీవితంలో జరిగిన వాటిని తప్పు ఒప్పులుగా కాకుండా మన శిల్పాన్ని చెక్కిన గీతలుగా చూసేలా చేస్తోంది. ఇది పశ్చాత్తాపం నుండి స్వేచ్ఛనిచ్చి ఒక రకమైన శాంతియుతమైన పరిపూర్ణత భావాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: మనందరి శిల్పాలు ప్రతి క్షణం రూపుదిద్దుకుంటున్నాయి. కాలమనే ప్రవాహం మనల్ని చెక్కుతూనే ఉంది. ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రవాహంలో మీ చుక్కాని అయిన అవగాహనను ఉపయోగించి మీ జీవిత ప్రయాణాన్ని ఎలా నడిపిస్తారు? ఆలోచించండి.